హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకప్పుడు తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన పవర్ఫుల్ యాక్టింగ్ తో హాట్ బ్యూటీతో అందరితోనే స్వీటీ అనిపించుకున్న హీరోయిన్ అనుష్క. అనుష్క అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, అనుష్కను మొత్తం విప్పి చూపించు అన్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు, అనుష్క సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమె 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మ్యాంగ్లూరులో విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి అనే దంపతులకు జన్మించింది. ఈమెకు గుణశేఖరన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. అనుష్క తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తంతో కలిసి మంగళూరు నుండి బెంగళూరుకు వచ్చి సెటిల్ అయ్యారు. అనుష్క తన స్కూలింగ్ ని బెంగళూరులోని ఈస్ట్ ఫుడ్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులోనే తన డిగ్రీని కూడా పూర్తి చేసి తను చిన్నప్పుడు చదువుకున్న ఈస్ట్ ఫుడ్ స్కూల్లోనే జియోగ్రఫీ టీచర్ గా పనిచేసింది. అలా అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బెంగళూరులో ఫేమస్ యోగా గురువైన భరత్ ఠాకూర్ దగ్గర యోగా ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళింది అనుష్క. ఈయన మన ఒకప్పటి భూమిక భర్త. ఇక అనుష్క అక్కడే 1 సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని అక్కడే యోగా టీచర్ గా పనిచేసింది. అప్పుడే అనుష్కకి భరత్ ఠాకూర్ కి మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా సెంటర్ కి చాలా మంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తుండడంతో వారిలో చాలా మంది అనుష్క చూడడానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పేవారు. దాంతో అప్పటి నుండి అనుష్కకి సినిమాల మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఆ ఇంట్రెస్ట్ తో ఒక ఫోటోషూట్ చేసి అప్పటి నుండి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. అలా 1 సంవత్సరం కన్నడలో ట్రై చేసిన ఈమెకి ఏ ఛాన్సులు రాలేదు. దాంతో కనీసం సీరియల్స్ లో అయినా ట్రై చేయాలనుకుంటున్నప్పుడే బన్నా అనే ఒక సీరియల్లో అనుష్కకి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. కొన్ని ఎపిసోడ్ లో యాక్ట్ చేసిన తర్వాత అందులో అంతగా నేమ్ గానీ డబ్బులు గానీ రాకపోయేసరికి అనుష్క సీరియల్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సినిమాల్లోనే ట్రై చేయాలని డిసైడ్ అయ్యింది. సరిగ్గా అదే టైంకి ఒక టాప్ డైరెక్టర్ కన్నడలో ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకున్న అనుష్క అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అనుష్క యాక్టింగ్ నచ్చని ఆ డైరెక్టర్ కోపంతో నువ్వు అన్ని విప్పి చూపించినా నిన్ను ఎవరూ చూడరు, నువ్వు హీరోయిన్ మెటీరియల్వి కాదు, సినిమాల్లో ట్రై చేయడం మానేసి పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండు అని కోపంగా చెప్పడంతో ఆ మాటలు చాలా సీరియస్ గా తీసుకున్న అనుష్క ఎలాగైనా సినిమాల్లో హీరోయిన్ అవి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. దాంతో ఇకపైన కన్నడలో ట్రై చేయకుండా ఇతర భాషల్లో ట్రై చేయాలని నిర్ణయించుకొని ఇదే విషయం భరత్ ఠాకూర్ కి చెప్పింది. ఇక అతను అనుష్క బాంబేలో ఉండేందుకు ఒక ఫ్లాట్ ని అరేంజ్ చేశాడు. ఇంకా అప్పటి నుండి అనుష్క బాంబేలో ఉంటూ హిందీ సినిమాలో దాదాపు 1 సంవత్సరం ట్రై చేసింది. కానీ ఎవరు ఈమెకి ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో అనుష్క సినిమా ఇండస్ట్రీపై హోప్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యింది. అప్పుడే తన కొత్త సినిమా కోసం తెలుగు డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ బాంబేకి వచ్చాడని భరత్ ఠాకూర్ కి తెలిసింది. దాంతో అతను వెంటనే అనుష్కను పూరి జగన్నాథ్ దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చిన పూరి తను తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అనుష్కకి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో అనుష్క ముంబై నుండి హైదరాబాద్ కు వచ్చేసింది. ఇక ఆ మూవీకి హీరో అండ్ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున ఈమెను చూసి ఓకే చేశాడు. కానీ స్వీటీ అనే పేరును మార్చమని పూరికి చెప్పాడు. దాంతో పూరి స్వీటీ అనే పేరుకి బదులుగా అనుష్క అనే పేరు పెట్టాడు. అలా అనుష్క సూపర్ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు సంపాదించింది. ఇదిలా ఉంటే సూపర్ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడే నాగార్జునకి అనుష్కకి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. వీళ్ళిద్దరూ ఆ తర్వాత కొంతకాలం డేట్ చేశారనే వార్తలు వచ్చినా అయితే వాటిని వీరిద్దరూ ఏం పట్టించుకోకుండా ఆ తర్వాత కూడా డాన్, రగడ, కేడి, కింగ్, డమరకం, సోగ్గాడే చిన్ననైన వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇక అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ కారణంగానే నాగార్జున అనుష్క పెద్ద అన్నయ్య గుణరంజన్ కి కన్నడ శాటిలైట్ ఛానల్ అయిన ప్రజా టీవీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ని చేశాడని, అలాగే అనుష్క రెండో అన్నయ్య అయిన సాయి రమేష్ కి తన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనులు అప్పగించాడంటూ, అంతేకాకుండా అనుష్కకి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్, ఒక లగ్జరీ కార్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్తలు గట్టిగానే వినిపించాయి. ఇక ఈ టైంలోనే నాగార్జున నాగ చైతన్య కెరియర్ ని బిల్డ్ చేయాలని అనుష్కతో ఉన్న తన రిలేషన్ కి బ్రేక్ ఇచ్చి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించాడు. దాంతో ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉన్న అనుష్క గోపిచంద్ తో కలిసి లక్ష్యం అనే మూవీ చేస్తున్నప్పుడు సీక్రెట్ గా అతనితో లవ్ ట్రాక్ నడుపుతూ సీరియస్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. దాంతో ఈ విషయాన్ని అనుష్క డ్రైవర్ మీడియాలో లీక్ చేయడంతో గోపి
గోపీచంద్ ఇంట్లో ఈ విషయం తెలిసి పెద్ద గొడవే జరిగింది. అందుకే గోపీచంద్ అనుష్కతో కలిసి శౌర్యం తర్వాత మరే మూవీలోనే కలిసి యాక్ట్ చేయలేదు. అయితే బ్రేకప్ తర్వాత అనుష్క పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేయడంతో అరుంధతి అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తర్వాత తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే అనుష్కని డైరెక్టర్ క్రిస్ వేదం మూవీ కోసం అప్రోచ్ అవగా అనుష్కకి తన క్యారెక్టర్ నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది. అలా మొదటిసారి ఒక వేశ్య క్యారెక్టర్ లో నటించిన అనుష్క వేదం మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో తన క్యారెక్టర్ కి మంచి పేరు రావడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ని కూడా అందుకుంది. ఇక ఈ మూవీ టైంలోనే క్రిస్ కి అనుష్కకి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి వేదం మూవీని తమిళ్లో సింబు హీరోగా అందులో అనుష్కనే తన క్యారెక్టర్ లో చేయగా అక్కడ కూడా ఈ మూవీ హిట్ అయింది. అలా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిస్ మరియు అనుష్క డేట్ చేస్తున్నారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి. కానీ ఈ విషయం మీద ఎవరూ బయటపడలేదు. ఇక ఆ మధ్యలో అనుష్క 100% లవ్ మూవీ షూటింగ్ షెట్ కి వెళ్ళగా అక్కడ నాగ చైతన్యతో మంచి పరిచయం పెరగడంతో తండ్రితో డేట్ చేసిన అనుష్క ఇప్పుడు కొడుకుతో కూడా డేట్ చేస్తుందంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అలాగే వీరిద్దరి వ్యవహారం ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళిందని అప్పట్లో మీడియాలో కొన్ని వార్తలు కూడా హల్చల్ చేశాయి. దాంతో ఈ వార్తలపై స్పందించిన నాగార్జున అనుష్క నాగ చైతన్యాలు జస్ట్ ఫ్రెండ్స్ అని అంతకు మించి వాళ్ళ మధ్య ఇంకేదీ లేదని చెప్పి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఆ తర్వాత అనుష్క సైజీరో మూవీ చేస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి అయిన ప్రకాష్ కోవెలపూడి అనుష్కతో డేట్ చేస్తున్నాడని అలా వీరిద్దరి అఫైర్ గురించి తెలిసిన ప్రకాష్ వైఫ్ అతనికి విడాకులు ఇచ్చేసిందని దీంతో త్వరలోనే అనుష్క ప్రకాష్ పెళ్లి చేసుకోబోతున్నారని కె రాఘవేంద్రరావు గారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ ఈ వార్తలు ఎంత జోరుగా ఊపందుకున్నాయో అంతే త్వరగా చల్లారిపోయాయి. ఇక కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి బిల్లా మూవీలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం రాగా ఆ మూవీ చేస్తున్నప్పుడు వీరిద్దరికి పెరిగిన స్నేహం కారణంగా మిర్చి మూవీ కూడా అనుష్క ప్రభాస్ తో కలిసి నటించింది. అలా ఈ మూవీ షూటింగ్ తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఆ తర్వాత డేటింగ్ కూడా చేస్తున్నారనే రూమర్స్ వచ్చాయి. ఇక ఒక ఇంటర్వ్యూలో అనుష్క ప్రభాస్ తో రిలేషన్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ తనకు క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువని అతను కూడా నా ఫ్యామిలీలో ఒకడని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఇక అదే సమయంలో వీరిద్దరూ బాహుబలి మూవీలో కూడా కలిసి 5 సంవత్సరాలు యాక్ట్ చేయగా అప్పట్లో అనుష్క ప్రభాస్ లివింగ్ లో ఉన్నారని ప్రభాస్ అనుష్కని పెళ్లి కూడా చేసుకోవాలనుకోగా కృష్ణరాజు మరియు ప్రభాస్ తల్లి దీనికి ఒప్పుకోలేదని దాంతో అప్పటి నుండి ఇక ఫ్యామిలీని ఎదిరించి ఏం చేయలేని ప్రభాస్ అనుష్కతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ ఏ మూవీలోని కలిసి నటించలేదు. అయితే ఆ తర్వాత అనుష్క మళ్ళీ నాగార్జునతో కలిసి ఓం నమో వెంకటేశయ్య అనే మూవీతో పాటు మరికొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేయగా సైజీరో సినిమాతో అనుష్క బాడీ మరియు ఫేస్ షేప్ అవుట్ అవ్వడం తనకి 43 ఏళ్ల వయసు రావడంతో ఈ అంశాలన్నిటి వల్ల అనుష్క ఇప్పుడు స్టార్ హీరోలతో గానీ మిడ్ రేంజ్ హీరోలతో గానీ సినిమాలు చేయలేకపోతుంది. కానీ ప్రభాస్ తో ఉన్న పరిచయం కారణంగా యూవీ బ్యానర్ తో టైఅప్ అయి ఆ ప్రొడక్షన్ లోనే వరుస పెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ని చేయడం మొదలుపెట్టింది. అలా భాగమతి, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే మూవీస్ ని చేస్తూ త్వరలోనే భాగమతి 2 సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక తన కెరీర్ బాగానే సాగుతున్నా చూడడానికి చక్కగా ఉండే అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటూ వచ్చింది. అయితే అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కూడా ఒక కారణమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నాగార్జునతో అనుష్కకు ఉన్న క్లోజ్నెస్ గురించి ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జునకు భయపడి అనుష్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు. దీంతో ఇక అనుష్క పరిస్థితి కూడా టబులా అయిపోతుందేమో అని ఈమె ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలోనే అనుష్కకి తన పెద్దన్నయ్య ఫ్రెండ్ అయిన మంగళూరుకు చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్ తో పెళ్లి ఫిక్స్ అయినట్లు ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ 1 year నుండి డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని వచ్చే సంవత్సరం వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే అనుష్క అనౌన్స్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, అనుష్క నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.